చేసి ఈ విధంగా ఎంత కారణం వేరే వాళ్ళని ఇమీడియట్గా పట్టుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి నాకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి మాకు డెడ్లైన్ ఇచ్చారు మేడం గారు. మా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు వెంటనే నేను, మా 2 టౌన్ సిఈ గారు, 1 టౌన్ సిఈ గారు అందరం కూడా అలర్ట్ అయ్యి అసలు అంటే ఈ సంఘటన జరిగిన అంత ముందు విషయం ఏంటంటే మీరు ఏదైతే ఈ వాట్సాప్ గ్రూప్లో వచ్చినా మాకైతే తెలియదు వాస్తవంగా. తర్వాత మేము అప్పటి నుంచి దాని మీద మేము ఎంక్వైరీ ప్రారంభించాం. ఎంక్వైరీ ప్రారంభిస్తే మా ఎంక్వైరీలో తెలియదు ఏంటంటే ఇప్పుడు రాపూరి రాజేష్ కుమార్ వయసు 33 ఇయర్స్, శాంతినగర్ వాసి, కావల్ టౌన్. ఇతను ఏంటంటే నిన్న అంటే 18వ తేదీన రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో ఒంగోలు బస్ స్టాండ్లో ఉన్న గణేష్ ఎలక్ట్రీషియన్ వద్ద నుండి పని చూసుకొని సుమారు 8 గంటల ప్రాంతంలో తన స్కూటీ మీద ఇంటికి వెళుతుండగా అతను వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు వెనకాలగా ఏదైతే పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ ఉందో PY05VB2020 అవి నంబర్ గల ఎరుపు రంగు హోండా కారు, అంటే I-20 కారు దానికి బ్యాక్ సైడ్ వెళ్తుందా. బ్యాక్ సైడ్ వెళ్తుంటే వాళ్ళు ఏంటంటే ఇతను ముందు బైక్ మీద వెళ్తున్నాడు ఇదే ట్రంక్ రోడ్ మీద. వాళ్ళు ఏదో పెద్దగా హార్న్ కొడితే ఇతను సైడ్ ఇవ్వమంటే సైడ్ ఇవ్వాలని చెప్పి ఆ హార్న్ కొట్టే ఉద్దేశంలో కొంచెం వాళ్ళ మధ్యన గొడవ ఏర్పడి ఇతన్ని ఏదో అబ్యూజింగ్గా బూతులు తిట్టినట్టు. తర్వాత ఎవరో వచ్చేసి వాళ్ళు తీసేసి తర్వాత ఇతను మళ్ళీ స్కూటీ వేసుకొని ఇతను వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయి అతన్ని వీళ్ళు వెంటాడి మన శిల్పి పాయింట్ దగ్గరలో ఆపి మళ్ళీ అతన్ని అబ్యూజ్ చేసి కొట్టినట్టు, ఈలోపు వీళ్ళు వచ్చేసేసి వాళ్ళు తీసి పంపించినట్టు మనకి సమాచారం. దాని మేరకు ఏంటంటే మేము కంప్లైంట్ని అదేవిధంగా ఎవరైతే ఈ పని చేసి మొత్తం అంత ఐడెంటిఫై చేసాము. తర్వాత మేము కంప్లైంట్ పిలిపించి ఏం జరిగిందని చెప్పి అడిగితే అతను మాకు రిపోర్ట్ ఇచ్చాడు. అతను రాసి ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి ఏంటంటే అతను వెళ్ళి అతన్ని ఆపినందుకు ప్లస్ అతను కాళ్ళతో చేరుతూ కొట్టినందుకు ఎవరైతే వీళ్ళిద్దరూ ఉన్నారో వీళ్ళిద్దరూ మేము ట్రేస్ చేసి చిట్టిపోయిన సుమన్ అని ఇతను ఉండేది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ మన మహేంద్ర లేఅవుట్స్లో ఉన్నాడు. ఇతను సొంత ఊరు వచ్చేసరికి అల్లీపురం గ్రామం, నెల్లూరు సిటీ. తర్వాత అతను బెల్లంకొండ అరుణ్ కుమార్, ఇతను ఉండేది వడ్డిపాలెం కావటంలో ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఈ కారు అంటే వీళ్ళ బంధువుల కారు, అంటే వీళ్ళ బంధువుల కారు పాండిచ్చేరిలో ఉన్న కారుని వాళ్ళ బంధువుల దగ్గర నుంచి వీళ్ళు ఇక్కడ సొంతంగా తిప్పుకోవడానికి తెచ్చారంట. ఏదైనా వాళ్ళిద్దరూ మధ్య సేవించి ఉండేసేసి రాత్రి ఏంటంటే ముందెళ్ళే వెహికల్ మాకు అడ్డం వచ్చింది, మేము ఆరును కొట్టేసరి అతను పక్క తొలగలేదు అని నెపంతో ఆల్రెడీ వీళ్ళు మధ్య సేవించి ఉన్నారు. ఆ మధ్య సేవించిన దాని మీద వాళ్ళు ఏంటంటే అక్కడ అన్నెసరిగా గలాటా పెట్టుకున్నారు. వాస్తవంగా అక్కడ గలాటా పెట్టుకోవాల్సిన పరిస్థితి కాదు. ఒకసారి గలాటా పెట్టుకున్నాక పంపించేసిన తర్వాత మళ్ళీ అతన్ని మళ్ళీ చేంజ్ చేసుకొని వెళ్ళి మళ్ళీ శిల్పి పాయింట్ దగ్గర ఆపేసేసి మళ్ళీ వేసేసి అక్కడ రప్చర్ చేసేందుకు గాను ఈ విధంగా ఈ రప్చర్ గురించి మనకి ఈ విధంగా సొసైటీలోకి ఏంటంటే యూట్యూబ్ల రేపు వెళ్ళిపోయి ఈ విధంగా కావాలో ఏదో జరుగుతుందా అనేది ఒక బ్యాడ్ అంటే ఒక నెగిటివ్ మెసేజ్ వెళ్ళి సమాజంలోకి వెళ్ళంగానే మా ఎస్పీ గారు వెంటనే మాకు అలర్ట్ చేసి మమ్మల్ని అందరినీ వెంటనే దీని మీద యాక్షన్ తీసుకుని ఉత్తర్వుల మేరకు మేము దానికి కేసు నమోదు చేస్తాం. తర్వాత వాళ్ళందరూ ట్రేస్ చేసి పట్టుకొస్తాం, ఆ కార్డు పట్టుకోవడం జరిగింది. ఇది బెయిలబుల్ కేసు కాబట్టి వాళ్ళకి ఏంటంటే నోటీసులు అంటే మీకు అందరూ తెలుసు 7 years లోపు శిక్ష పడే కేసులన్నీ కూడా మనం అరెస్ట్ చేయకూడదు. ఏంటంటే వాళ్ళని పట్టుకొచ్చేసి వాళ్ళకి బెయిల్ నెసరీగా ఏంటంటే రోడ్ల మీద అలచల్ చేసి ఇలాంటి చేస్తే మాత్రం అదేంటంటే ఇది ఎఫెక్ట్. దాని మీద ఏంటంటే పోలీసింగ్ ఏంటంటే పోలీసులు ఏం చేస్తున్నారో ఈ విధంగా రోడ్ల మీద ఈ విధంగా అలచల్ చేస్తుంటే వచ్చింది. అలాంటి వాటి మీద మాత్రం ఎట్టుకొస్తే మేము కఠిన చర్యలు తీసుకుంటాం. మా ఎస్పీ మేడం గారు కూడా ఇలాంటి వాటిలో చాలా స్టింజెంట్గా ఉన్నారు. ఇలాంటి సమాజంలో అల్లజడులు కలగజేసి ఏ యాక్షన్ చేసినా సరే వాళ్ళని గట్టిగా అణిచివేయాలి. ప్లస్ ఏంటంటే అలాంటి రిపీట్ కాకుండా చూడాలి. మరి రిపీట్ చూడాలి మా యొక్క ఎస్పీ గారి ఉత్తర్వులు, ఆ ఉత్తర్వుల మేరకు మేము వెంటనే స్పందించి చేసాము. కాబట్టి నేను పబ్లిక్ కూడా ఏంటంటే ఎవరు కూడా పబ్లిక్ న్యూసెన్స్ రోడ్ల మీద పబ్లిక్ న్యూసెన్స్ చేయవద్దని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నోటీస్ అంటారు, నోటీసులు సర్వ్ చేస్తూ జరిగింది. ఇది ఈ కేసు యొక్క చరిత్ర. దీని గురించి మీరు ఏమైనా అడగలంటారు? కంప్లైంట్కి ఏమైనా బలమైన గాయాలు కానీ రక్త గాయాలు ఏంటంటే అతను వెళ్ళేవాడిని ఆపారు, ఆయన దాన్ని రాంగ్ఫుల్ రిస్ట్రైట్ అంటారు. దానికి సంబంధించిన కేసు కట్టాము. తర్వాత ఇతను కాళ్ళ కొట్టారు, కాళ్ళ కొట్టేబట్టి రక్త ఇంజరీస్ గాయాలు ఏమీ లేవు. దానికి సంబంధించిన కేసు అతను కూడా వచ్చాడు. అతను ఏంటంటే అతను రూరల్ సర్కిల్స్ పనిచేస్తుంటారంట. అతను డ్యూటీ దిగి అతని పని మీద అతను వెళ్ళిపోతున్నాడు. ఏంది ఇక్కడ జనం భూమి మీద చెప్పి వచ్చాడు. అతని దగ్గర అతను కానిస్టేబుల్ డ్యూటీ పరంగా పాత్ర లేదు అంటున్నారు. కాబట్టి దీని మీద క్లారిటీ వచ్చింది కదా.